గురూజీ కాకినాడ నుంచి వెంకటరమణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి వెంకటరమణ గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం భరణి నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే. భరణి నక్షత్రం మేషరాశిలో జన్మించారు. అవును సార్. ఎన్నో కొడుకు మీరు మీ నాన్నగారికి? రెండో మా అక్క ఉందండి, రెండండి. ఓకే, మగపిల్లల్లో మీరే ఫస్ట్ సన్. అవునండి. ఓకే, నైస్. జన్మజాతకం అయితే బాగుంది. ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంసీఏ అని క్వాలిఫికేషన్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ అయితే కంప్యూటర్ మీద చేస్తున్నానండి. ఎదుగుదల లేదు. ఏంటి ఇన్ని దిన లేనండి, 2 years బట్టి లేనండి. రియల్ ఎస్టేట్లో ఉన్నానండి 2 years బట్టి. లాస్ట్ 2015 అంతా బాగుందండి. 2015 డిసెంబర్ నుంచి ఇప్పుడు వరకు బాగోలేదండి. కాలు మనీ వీటి వల్ల మొత్తం అంతా లాస్ట్లో ఉన్నానండి. జన్మజాతకంలో బ్రహ్మహత్య దోషం చూపిస్తుంది పూర్వ పుణ్యస్థానంలో. జాతకం అయితే చాలా బాగుంది, డెవలప్మెంట్ అవుతారు మీరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? రియల్ ఎస్టేట్లో ఫుల్ లాస్లో ఉన్నానండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బిజినెస్కి ఎంట్రీ ఇచ్చారు? 4 years అండి. ఓకే, అంటే 2013 నుంచి 2012 నుంచినే మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యిండాలి కదా? అంతే సార్. ఎస్, రైట్. ఓకే, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. బట్ రియల్ ఎస్టేట్ మీకు ఖర్చు వస్తుంది, డెవలప్మెంట్ అవుతారు, ప్రాబ్లం అయితే లేదు. దానికన్నా ఏదైనా వ్యాపారం చేస్తే బాగా వచ్చేస్తారు. మీరు ఓన్గా చేయాలి, జాయింట్ పార్ట్నర్షిప్లో మీకు ఖర్చు రాదు. సరే సార్, ఓన్గానే చేస్తానండి. ఓన్గా ఏదైనా చేయండి. ఈ సూపర్ మార్కెట్ చేయొచ్చు, తర్వాత ఈ పప్పులో దినుసులు చేయొచ్చు, కాస్మెటిక్ చేయొచ్చు, లిక్విడ్ ప్రోడక్ట్స్ చేయొచ్చు, ఇండస్ట్రీ స్టీల్ ఇండస్ట్రీ చేయొచ్చు, సిమెంట్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్స్, మట్టి బిజినెస్, బ్రిక్స్ బిజినెస్, ఇలాంటిది ఏదైనా మీరు ఓన్గా చేస్తే ఖచ్చితంగా మీరు పైకి వస్తారు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది జాగ్రత్తగా చేయండి. ప్రతి గురువారం రోజు శనగలో ఒక పసుపు రంగు గుడ్డ యథాశక్తి దక్షిణ సమేతంగా దానం ఇచ్చేయాలి. అలా 16 గురువారాలు చేయాలి. శుక్రవారం రోజు గోమాతకి ఏదైనా తినబెట్టి ఆహారం 5 ప్రదక్షిణ చేయాలి. శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ 3 చక్కగా 16 వారాలు చేసుకోండి. రోజు ఉదయం లేవగానే ఫస్ట్ ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా, మహాగణపతి రుణ విమోచక స్తోత్రం, ఈ 3 మంత్రాలని రోజు ఉదయం లేస్తేనే పారాయణ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఇవి 16 వారాలు చక్కగా చేసుకోండి. రాబోయే రోజుల్లో మీకు మంచిగా డెవలప్మెంట్ అవుతారు, బాగా అభివృద్ధి అవుతుంది. అంతేకాకుండా విశేషంగా మీకు 2018 అంటే వచ్చే సంవత్సరము ఏప్రిల్ మే తర్వాత వివాహ గడియలు కూడా వస్తాయి. పెళ్ళి కూడా శుభంగా జరుగుతుంది. మీరు అనుకున్నట్టు అన్ని విచారాల్లో కూడా పైకి వస్తారు. మీకు మంచి థాట్, మంచి నాలెడ్జ్ ఉంది. గురూజీ హైదరాబాద్ నుంచి ఉషా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, చెప్పండి. నమస్కారం అండి ఉషా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలీదు, డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి. చెప్పండి. 31/08/1988. సమయం వచ్చేసి రాత్రి 11:15 సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురుగారు, మీకు శతకోటి వందనాలండి గురుగారు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఎప్పటి నుంచో 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాను గురుగారు మీ కాల్ కోసం. అసలుకి ఈరోజు కాల్ కలిసింది. ఆ బాబా దయ వల్లనే కలిసిందండి గురుగారు. బాబాని బాగా నమ్ముతాను నేను. చూసారా ఎంత బాగా కలిసి వచ్చిందో. అసలు హోప్స్ కూడా లేకుండే మీ కాల్ వస్తుంది అని చెప్పి. ఈ రోజు అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మీ కాల్ కలిసింది నాకు. శుభం తల్లి. ఏం చదువుకున్నారు మీరు? నేను గ్రాడ్యుయేషన్ చేశాను గురుగారు. ప్రజెంట్ ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఏం చేయట్లేదు గురుగారు. యాక్చువల్గా నేను అబ్రాడ్ కి ట్రై చేస్తున్నాను అన్నమాట 2 years నుంచి. ఏ కంట్రీకి? యాక్చువల్గా ఫస్ట్ నేను న్యూజిలాండ్ కి చేశాను గురుగారు. అయితే కొంచెము అంటే చాలా చిన్న విషయంలో అది రిజెక్ట్ చేసేసారనమాట నా వీసాని. ఓకే, ఎందుకు రిజెక్ట్ చేశారు? కారణం ఏంటి అంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం లిఫ్ట్ చేయలేదు గురుగారు. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు కొంచెం టెన్షన్లో నేను ఇన్ఫర్మేషన్ అనేది నా వాయిస్ షేక్ అయిపోయేసరికి ఇంటర్వ్యూవర్కి డౌట్ వచ్చేసింది అనమాట. తనకి నాతో మాట్లాడినట్టుగా లేదు అని చెప్పి రిజెక్ట్ చేసేసింది గురుగారు. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి తల్లి, ప్రాబ్లం లేదు. అసలు నా జాతకంలో ఉందా గురుగారు? ఏంటి అంటే ఎవరు చూసినా అంటే మా నాన్నగారు కూడా లేరు అనమాట. నేను మా నాన్నగారికి 3వ సంతానము.
నాకంటే పెద్ద 2 అక్కలు ఉన్నారు గురుగారు. ఏది చూసినా అంటే రెస్పాన్సిబిలిటీ నాదే. నేను ఏ పని చేద్దాం అనుకున్నా అది సక్సెస్ అవ్వదు. నాకు 2014లో యాక్సిడెంట్ అయింది గురుగారు. చాలా మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. చనిపోయేదాన్ని, ఆ దేవుడి దయ వల్ల బతికినా అనుకుంటున్నాను నేనైతే. అప్పటి నుంచి ఇంకా నేను జాబ్ సర్చ్ చేసిన లాస్ట్ మూమెంట్ వరకు అన్ని బాగానే ఉంటుంది గురుగారు. లాస్ట్ రౌండ్లో పోతుంది. ఖచ్చితంగా నీ జాతకంలో ఉంది తల్లి. దశమస్థానంలో రాహున్నాడు. తప్పకుండా మీరు విదేశాలకు వెళ్తారు తల్లి, అబ్రాడ్ కంట్రీకి వెళ్తారు. ఓకే గురుగారు. నా నక్షత్రం రాశి కూడా తెలియదు గురుగారు, నాకు చెప్తారా? భరణి నక్షత్రం 1వ పాదం, మొదటి పాదం, మేషరాశిలో జన్మించారు. ఓకే గురుగారు. జన్మజాతకం అయితే బాగుంది తల్లి, కానీ నాన్నకి పితృదోషం అనేది. అందరూ మగపిల్లలే, అందరూ ఆడపిల్లలేనా నాన్నకి? అందరము ఆడపిల్లలమే గురుగారు. నాన్నగారు కూడా మమ్మల్ని వదిలేసి 7 years అయిపోయింది, వదిలేసి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారో తెలియదు గురుగారు. అంటే ఉన్నారో లేదో కూడా తెలియదు నాన్నగారు. సరే, అమ్మ ఉంది గురుగారు. అంటే ఇప్పుడు నాన్నగారు మాకు గవర్నమెంట్ జాబ్లో చేశారు. రిటైర్ అయిన తర్వాత అమౌంట్ కూడా ఏమి ఇవ్వలేదు. ఒక ఇల్లు మాత్రం పెట్టి వెళ్ళారు. అది కూడా ఇంకా మేము ఎలాంటి స్టేజ్కి వచ్చేసామంటే అమ్మేసుకున్నాం గురుగారు. ఇల్లు కూడా అమ్మేసుకొని రెండో అక్క పెళ్లి చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు నాన్నకి రిటైర్మెంట్ డబ్బులు వచ్చింది, దాన్ని ఏం చేశారు నాన్న? ఏమో తెలియదు గురుగారు. అప్పుడు మేమందరం చిన్నగా ఉన్నాము. నాన్న అమ్మకి ఓన్లీ కొంచెం అమౌంట్ ఇచ్చారు అంతే. పెద్దక్క మ్యారేజ్ చేసేసి మ్యారేజ్ అయిన తర్వాత 1 monthలో ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయారు గురువుగారు. ఎటు వెళ్ళారో కూడా తెలియదు అనమాట. ఆ అమౌంట్ ఎటు వెళ్ళిందో తెలియదు, అసలు ఏమైపోయారో కూడా తెలియదు. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి గురుగారు ఆఫ్టర్ యాక్సిడెంటే అనమాట. అంటే మేజర్ ఏం లేవు, ఊరికే కోల్డ్ వస్తుంది, నీరసంగా ఉంటాను, ఎప్పుడో ఇంకా అలా వస్తూనే ఉంటాయి అనమాట. మంత్లీ ఒకసారి నేను చెకప్కి వెళ్ళాల్సిందే, అలా పక్కా అయిపోయింది అది. ఓకే, మీరు చదివింది ఏంటి? గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చేశాను గురువుగారు. బీఎస్సీ కంప్యూటర్సా? కంప్యూటర్స్ చేశాను. ఓకే, దానిపైన ఏదైనా టెస్టింగ్ టూల్స్ ఇలాంటి ఏదైనా నేర్చుకొని ఐటీ ఫీల్డ్కి వెళ్ళొచ్చుగా ఉండే కదా తల్లి మీరు. నాన్నగారు వెళ్ళిపోగానే పెన్షన్ కూడా మాకు స్టాప్ చేశారనమాట. మొన్న లాస్ట్ 1 year నుంచి కొంచెం మేము డబ్బులు కడితే అప్పుడు పెన్షన్ ఇష్యూ చేశారు మాకు. సో అలా అని చెప్పి ఇంకా నేను ఫైనాన్షియల్ గా స్టేబుల్ లేమని చెప్పి వచ్చిన జాబ్ ని నేను గ్రాప్ చేసుకొని జాబ్ చేసుకుంటూ ఉన్నాను గురుగారు. ఇప్పుడు నాన్న పెన్షన్ అమ్మకి అలాట్ అయిందా? అలాట్ అయ్యింది గురుగారు. 1.5 year నుంచి నాన్నది అమ్మకి అలాట్ అయ్యింది. ఓకే అమ్మా, సరే తల్లి, మంచిది తల్లి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, మీరు చక్కగా చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్తారు. మీరు నైట్ పడుకోనే ముందు ఈ మునగాకుది పౌడర్ మనం చేసుకొని, లేదా క్యాప్సూల్స్ దొరకచ్చు మేబీ. మునగాకు, దాన్ని ఇంట్లో మునగాకు తెచ్చేసి నీడలో బాగా ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసుకొని రోజు రాత్రి పాలల్లో 1 teaspoon కలుపుకొని తాగండి. రోజు ఉదయాన్నే పరగడుపులో కాస్త అలోవెరా జ్యూస్ ఒక 20 ml రోజు తాగుతూ ఉండండి. ఒక 1 year దాకా మీరు బాగా చేశారంటే మీకు కోల్డ్ ఇన్ఫెక్షన్, ఈ తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి, హెల్త్ ఇష్యూస్. ఇక రెండోది, ఈ ఉద్యోగము మరియు ఆ ఒక వీసా మీకు చక్కగా దొరకడానికి ఒక 64 రోజులు సతతంగా మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకుంటూ, ఈ ఋతుస్రావంలో 5 రోజులు చేయకుండా 64 రోజులు కంప్లీట్ చేయాలి. నాగదేవతలకు పాలు పోసి 5 ప్రదక్షిణ చేయాలి. ప్రతి శనివారం ఒక బూదువర్ణం అంటే గ్రే కలర్ బ్లౌజ్ పీస్ కాటన్ని, తర్వాత మినుములు అంటే నల్ల మినుములు వస్తాయి కదా, అది ఒక 1/2 kilo, ఈ 2 పెట్టి దక్షిణ పెట్టి ఎవరైనా అయ్యగారికి దానం ఇచ్చేయండి. లేదు అంటే నవగ్రహాల్లో రాహుగ్రహం ఉంటుంది, దాని ముందు పెట్టి ప్రదక్షిణ వేసుకొని వచ్చేయండి. ప్రతి శనివారం 16 శనివారాలు చేసుకోవాలి. తర్వాత ఇంట్లో లేదు అన్న ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయం సాయంత్రం పూట వెళ్ళి వేప నూనెతో 2 దీపాలు వెలిగించండి తల్లి, చాలు, వేరే ఇంకేం వద్దు. రోజు ఉదయం లేస్తేనే ఇంట్లో దీపం వెలిగించి ఆ వెలుగులో కూర్చొని దీప దుర్గా కవచము రోజు పఠిస్తూ ఉండండి. వితిన్ ఈ 64 daysలోనే మీకు వీసాను అలాట్ అవుతుంది, విదేశాలకే వెళ్తారు, మీ జీవితము బాగుంటుంది, వైవాహిక జీవితము బాగుంటుంది. నేను చెప్పినట్టుగా అన్నీ పాటిస్తే ఆరోగ్యము సరిపోతుంది తల్లి. ఎప్పుడూ హ్యాపీగా నువ్వు జీవితం ఉంటుంది తల్లి. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే.